మే నెల వచ్చిందంటే చాలు ఆ ఊరిలో పగలు సెగలు కక్కుతుంటే రాత్రి ఉక్కపోతతో జనం అల్లాడిపోయేవారు. అయితే ఆ ఊరి చివరన దట్టమైన చెట్ల మధ్య ఒక పాతకాలపు బంగ్లా ఉంది. అది ఎవరిదో, ఎప్పుడు కట్టారో ఎవరికీ తెలియదు. కానీ ఆ బంగ్లా మాత్రం చూడటానికి చాలా భయంకరంగా ఉండేది. ఊరి పెద్దలు ఆ బంగ్లా వైపు వెళ్ళొద్దని హెచ్చరిస్తుండేవారు. ఉక్కపోత భరించలేక నలుగురు స్నేహితులు మేడ మీద పడుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వారి ఇంటి మేడ మీద కూడా గాలి సరిగ్గా ఆడట్లేదు. అప్పుడే ఆ నలుగురు స్నేహితులలో ఒకడైన వంశీ ఆ పాత బంగ్లా గురించి చెప్తాడు. రేయ్, నేను చెప్పేది వినండ్రా. ఆ బంగ్లా చాలా ఎత్తులో ఉంటుంది. చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి. చుట్టూ చెట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ గాలి బాగా వస్తుంది, పైగా చల్లగా ఉంటుందని సలహా ఇచ్చాడు. మిగతా ముగ్గురు మొదట భయపడ్డారు. కానీ ఆ వేడిని తట్టుకోలేక చివరికి ఆ బంగ్లాపైకి వెళ్లి పడుకోవడమే మంచిదని ఒక నిర్ణయానికి వచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో ఆ నలుగురు టార్చ్ లైట్లు పట్టుకొని ఆ బంగ్లా వైపు నడక సాగించారు. వెళ్తూ ఉంటే దారి పొడవునా కుక్కలు వింతగా అరుస్తున్నాయి. ఆ బంగ్లా గేటు దగ్గరికి రాగానే వారికి ఒక కుళ్ళిన వాసన వచ్చింది. ఆ గేటు తుప్పు పట్టి పోవడంతో తెరిచినప్పుడు భయంకరమైన శబ్దం వచ్చింది. లోపలికి అడుగు పెట్టగానే బయట ఉన్న వేడి మాయమై ఒకేసారి చలి మొదలైంది. అమ్మో, ఇక్కడ ఇంత చల్లగా ఉందేంటి అని సాయి అడిగితే, చెట్లున్నాయి కదరా, అందుకే ఇలా ఉంది అని రాము సర్ది చెప్పాడు. ఇక వారు పై అంతస్తుకు చేరుకోగానే అక్కడ విశాలమైన డాబా కనిపించింది. అందరూ తమ పక్కలను పరుచుకొని పడుకున్నారు. ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ దయ్యాల కథల గురించి జోకులు వేసుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. కాని వారికి తెలియని విషయం ఏమిటంటే ఆ బంగ్లాలో వారు ఒంటరిగా లేరని. ఎవరో వారిని గమనిస్తూ ఉన్నారు. సరిగ్గా అర్ధరాత్రి 2 గంటల సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఎక్కడో దూరం నుంచి గజ్జల శబ్దం వినిపించడం మొదలైంది. రాముకి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఈ టైంలో ఎవరబ్బా పట్టీలు వేసుకొని నడుస్తున్నారు అని చెప్పి టార్చ్ వేసి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. తన పక్కన పడుకున్న వంశీని లేపుదామని చేయి వేస్తే అక్కడ వంశీ లేడు. వంశీ పడుకున్న చోట కేవలం ఖాళీ దుప్పట మాత్రమే ఉంది. అది కూడా రక్తం చుక్కలతో తడిచి ఉంది. రాము చాలా భయంతో వణికిపోయాడు. కంగారుగా కిరణ్ మరియు సాయిని లేపాడు. ఒరే రాము, కిరణ్, లేవండ్రా, వంశీ కనిపించడం లేదు, పైగా ఇక్కడ రక్తం కూడా ఉందిరా అని చెప్పగానే అందరిలో వణుకు మొదలైంది. ఆ ముగ్గురు కలిసి టార్చ్ లైట్లతో మేడ అంతా వెతకడం మొదలు పెట్టారు. వంశీ, వంశీ అని పిలుస్తున్నా ఎక్కడా సమాధానం లేదు. ఒక్కసారిగా మేడ మీద ఉన్న ఒక పాత గది తలుపు గట్టి శబ్దంతో తెరుచుకుంది. ఆ గదిలో నుంచి ఒక వింతైన ఏడుపు శబ్దం వినిపిస్తోంది. ఆ ముగ్గురు ధైర్యం చేసి ఆ గదిలోకి అడుగుపెట్టారు. లోపల అంతా ఒకేసారి గబ్బిలాలు బయటకు వచ్చాయి. పైగా అంతా బూజు పట్టి ఉంది. ఆ గదిలోని గోడల మీద వింతైన బొమ్మలు గీసి ఉన్నాయి. ఆ గది మధ్యలో వంశీ వెనక్కి తిరిగి కూర్చొని ఉన్నాడు. ఒరే వంశీ, ఇక్కడేం చేస్తున్నావురా, మమ్మల్ని భయపెట్టకు అని కిరణ్ దగ్గరికి వెళ్ళాడు. కాని వంశీ పలకలేదు. కాని అతని శరీరం వింతగా వణుకుతోంది. కిరణ్ అతని భుజంపై చేయి వేయగానే వంశీ నెమ్మదిగా తన తలను 180 డిగ్రీల వెనక్కి తిప్పాడు. అతని కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. నోటి నుంచి నల్లటి ద్రవం కారుతోంది. వంశీ అతని గొంతుతో కాకుండా ఒక వింతైన భయంకరమైన గొంతుతో, రేయ్, నేను మీకు చెప్పాను కదా, ఇది నా స్థలం అని గట్టిగా అరిచాడు. అప్పుడే ఆ గదిపై నుంచి ఒక భయంకరమైన ఆకారం కిందకు వేలాడింది. అది ఒక స్త్రీ రూపం. ఆమె జుట్టు మోకాళ్ళ వరకు ఉంది. ముఖం మీద చర్మం ఊడిపోయి భయంకరంగా కనిపిస్తోంది. ఆ దృశ్యాన్ని చూడగానే ఆ ముగ్గురు గుండెలు ఆగిపోయినంత పని అయింది. అది మనిషి కాదు, అది ఒక ఆత్మ అని వారికి అర్థమైంది. రేయ్, పరిగెత్తండిరా అని రాము గట్టిగా అరిచాడు. ముగ్గురు ఆ గది నుంచి బయటకు పరుగులు తీశారు. వంశీకి ఆత్మ ఆవహించింది. మెట్ల దగ్గరికి వెళ్దామని చూస్తే అక్కడ మెట్లు లేవు. ఆ బంగ్లా మొత్తం ఒక మాయలోకంలా మారిపోయింది. వారు ఏ దిశలో వెళ్ళినా కూడా మళ్ళీ అదే మేడ మీదకు వస్తున్నారు.
ఒక పక్క ఆ దయ్యం వెక్కిలి నవ్వులు. వారికి ఏం అర్థం కాలేదు. వారు ఒక మూలాన భయంతో వణికిపోతుండగా ఆ దయ్యం వారి ముందుకు వచ్చి నిలబడింది. ఆ క్షణంలో రాముకి ఒక పాత కథ గుర్తుకొచ్చింది. ఈ బంగ్లాలో ఒకప్పుడు యువతిని అన్యాయంగా చంపేశారని. ఆమె శాంతించక ఎవరైనా పైన పడుకుంటే వారిని బలి తీసుకుంటుందని ఊరి పెద్దలు చెప్పేవారు. ఆ ఆత్మ ఇప్పుడు వంశీని తన వశం చేసుకుంది. తన స్నేహితులతో ఇలా చెప్పాడు, మమ్మల్ని వదిలేయి ప్లీజ్, మేము తెలియక వచ్చాము అని సాయి ఎడవటం మొదలుపెట్టాడు. కాని ఆ ఆత్మకు మాత్రం కళ్ళల్లో కనికరం లేదు. ఆ దయ్యం గాలిలోకి లేచి పెద్దగా అరిచింది. ఆ అరుపుకి మేడ మీద ఉన్న కిటికీల అద్దాలు పగిలి మొక్కలయ్యాయి. వంశీ శరీరం గాలిలో తేలుతూ వింత విన్యాసాలు చేస్తుంది. అప్పుడే కిరణ్ తన జేబులో ఉన్న చిన్న హనుమంతుడి విగ్రహాన్ని బయటకు తీశాడు. మనకు ఇప్పుడు దేవుడే దిక్కు అని అందరూ కలిసి గట్టిగా దేవుడిని నమస్కరించడం మొదలుపెట్టారు. ఆ చిన్న హనుమంతుడి విగ్రహం నుంచి ఒక చిన్న వెలుగు రావడం గమనించారు. ఆ వెలుగు తగలగానే ఆత్మ వెనక్కి వెళ్ళింది. ఆ దయ్యం మరింత కోపంతో వారి మీదకు దాడి చేయడానికి ప్రయత్నించింది. కాని ఆ భక్తి పాటలకు ఆ దయ్యం అక్కడ నిలబడలేకపోయింది. రాము ధైర్యం చేసి, నువ్వు ఎవరు, నీకు ఏం కావాలి అని గట్టిగా అడిగాడు. ఆ దయ్యం ఒక్క క్షణం ఆగింది. ఆ దయ్యం కళ్ళల్లో కోపం పోయి బాధ కనిపించింది. నాకు న్యాయం జరగలేదు, నన్ను అందరూ మర్చిపోయారు అని ఆ గాలిలో మాటలు వినిపించాయి. ఆ బంగ్లాలో ఆమె ఆత్మ ఇంకా బందీగా ఉందని వారికి అర్థమైంది. రాముకి ఆ గదిలో ఒక ఫోటో కనబడుతుంది. తన దగ్గర ఉన్న నీళ్ల బాటిల్తో గదిలో ఉన్న పాత ఫోటో మీద నీళ్లు చల్లాడు. ఆ ఫోటో ఆ యువతిది. నీకు శాంతి కలగాలి, మేము నీకోసం ప్రార్థిస్తాము, మమ్మల్ని వెళ్ళనివ్వు అని వేడుకున్నాడు. ఆ ఆత్మ మెల్లగా వంశీ శరీరాన్ని వదిలిపెట్టింది. వంశీ ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఆ నల్లటి ఆకారం మెల్లగా పొగలా మారి గాలిలో కలిసిపోయింది. సరిగ్గా అప్పుడే తూర్పున సూర్యోదయం కావడం మొదలైంది. మొదటి సూర్యకిరణం ఆ బంగ్లా మీద పడగానే ఆ భయంకరమైన వాతావరణం అంతా పోయింది. అక్కడ మాయమైన మెట్లు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. వంశీ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. నేను ఎక్కడ ఉన్నానో, నాకేమైందిరా అని అడిగాడు. వంశీకి రాత్రి జరిగినవేవీ గుర్తులేవు. ముగ్గురు వంశీని పట్టుకొని వెంటనే ఆ బంగ్లా నుంచి బయటకు పరుగులు తీశారు. వెనక్కి తిరిగి చూడకుండా తమ ఊరి వైపు వెళ్లిపోయారు. వారు ఊరిలోకి వెళ్ళాక జరిగిన విషయం గ్రామస్తులకు చెప్పారు. ఆ మాటలు విని గ్రామస్తులు అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మీరు అదృష్టవంతులు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డారు. ఆ బంగ్లాలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు అని గ్రామస్తులు చెప్పారు. ఆ రోజు నుండి ఆ ఊరిలో ఎవరూ కూడా వేసవి కాలంలో ఉక్కపోతతో భయపడి బంగ్లా వైపు వెళ్లాలని ఆలోచించలేదు. ఆ నలుగురికి ఆ రాత్రి అనుభవం వారికి ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. ఇప్పటికీ వారు ఎక్కడైనా పాత బంగ్లాను చూసినా లేదా రాత్రిపూట గజ్జల శబ్దం విన్నా వణికిపోతుంటారు. నేను చెప్పేదేంటంటే, పెద్దలు చెప్పే మాటల్లో నిజం ఉంటుంది. సాహసం పేరుతో తెలియని చోటుకి వెళ్లడం ఎప్పుడు ప్రమాదకరమే. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. హ్యాపీ స్వీట్ హారర్ డ్రీమ్స్. బాయ్.